Sandeep garu, please stay back for Q&A session. Stay back and. విశ్వక్సేన్ గారు, సార్ నమస్తే. సార్ నమస్తే. టేజర్ చించి ఆరేశారు. అరే ఒక్క నిమిషం రా, పొగుడుతున్నారు. అరే ఇందాం, ఇని రియాక్ట్ అయిదాం, ఫస్ట్ వినిపించాలి కదా. సార్ చెప్పండి సార్. సార్ టేజర్ చించి ఆరేశారు. సార్ కొంచెం గట్టిగా మాట్లాడరా. టేజర్ చించి ఆరేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందులో డౌట్ ఏం లేదు. మీరు క్యామియో చేస్తా అన్నారు. ఇప్పుడు కూడా ఆ మాట, ఇప్పుడు కూడా ఆ మాట మీదనే ఉంటారా? కాదు, ఆ క్యారెక్టర్ ఇటు కొంప తీసి ఈ క్యారెక్టర్ అది కాదు కదా. మీరు క్యామియో చేస్తా అని మాట ఇచ్చిర్రు. అవును, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటారా? మాట మీద ఉన్నా. ఆ క్యారెక్టర్ కాదు అయితే పర్లేదు, అయితే ఓకే, డన్ డన్. అయితే క్వశ్చన్ వినిపిస్తలేదురా ప్లీజ్. సార్ నేను యాక్చువల్గా అంటే సినిమా గురించి మీ గురించి అని కాదు, ఇంత మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు. అవును, అసలు ఇందాక గీతా గారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో ఏ ఈవెంట్లో ఇంత మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూడలేదు. కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమైపోతాం సార్ ఇదంతా? అది నా రెస్పాన్సిబిలిటీయే కదా సార్. మొన్న ఫంకీ రిలీజ్ అయినప్పుడు ఓపెనింగ్ చూసాము, అంత ముందు ఓపెనింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ సినిమా వీళ్ళ కోసం తీసిన సార్, ఫంకీ ఐ మేడ్ ఇట్ ఫర్ ఫ్యామిలీస్. అంటే ఈ సినిమా అప్పుడు ఈ క్రేజీ కనిపిస్తుంది అంటారు గ్యారెంటీగా? డెఫినెట్లీ కనిపిస్తుంది. కనిపించకపోతే ఇది డైరెక్షన్ చేసింది నేను, అండ్ ఫ్యామిలీ సినిమా తీసినప్పుడు ఫ్యామిలీ వైబ్ ఉంటుంది. మీరు వచ్చి మొన్న ఖమ్మం పోయినాం ఫంకీకి, ఇట్ వాజ్ అ వైబ్రెంట్ వైబ్. సో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క. ఈసారి వీళ్ళు కనపడిపోతే వీళ్ళందరూ మీరు అడగాలి. వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు సార్? మీరు కనిపిస్తుండండి అప్పుడప్పుడు. నేను రోజు కనిపిస్తా. విశ్వక్ గారు సార్. సార్ టీజర్ బాగుంది. టీజర్లో స్క్విడ్ గేమ్స్ కానీ లేకపోతే నాని గారి హిట్ 3లో సెకండ్ హాఫ్లో ఒక కల్ట్ వస్తుంది. అవును, ఇలాగే ఒక ఫారెస్ట్లో ఒక గేమ్స్ పెట్టి వాళ్ళని చంపేసే ఒక కల్ట్ ఒకటి వస్తుంది. అవును, స్క్విడ్ గేమ్స్లో కూడా ఇలాగే ఉంటుంది. అవును, ఏంటి రిఫరెన్స్ లేకపోతే? డెఫినెట్లీ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ ఎక్స్ అనే ఒక సినిమా నుండి నేను రాయడం స్టార్ట్ చేశా. ఈ కథ నేను సొంతంగా రాసుకుంది 4.5 years నుండి రాసుకుంటున్నా. అంగమాల్ డైరీస్ రీమేక్ చేసి ఫలక్నమ్మ తీసా. అండ్ వెన్ ఇట్ ఈస్ దమ్కి వచ్చేసి ప్రసన్న కుమార్ దగ్గర కథ తీసుకొని నన్ను ఆ పరంగా మార్చుకొని చేసింది. కల్ట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం విచ్ ఐ రోడ్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో నేను ఇనీషియల్ 4 years బ్యాక్ నుండి ఒక ఐడియాలాగా ఫామ్ అవుతుండే. నేను ఎప్పుడు ఫోర్స్ఫుల్గా డైరెక్షన్ చేయలేదు. కథ ఒకటి ఫినిష్ అయ్యి ఫుల్ స్టాప్ పడ్డప్పుడే సినిమా తీద్దాం అనుకున్నా. సో ఈ సినిమాకి సడన్గా ఒక లాస్ట్ ఇయర్ ఒక టైంలో ఫుల్ స్టాప్ పడ్డప్పుడు దెన్ ఐ డిసైడెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్. అంటే ముందుగా ఒక డైరెక్టర్ ఉండే, అదే క్వశ్చన్ కదా మీది. ముందుగా ఒక డైరెక్టర్ ఉండే, కాకపోతే దగ్గరికి వచ్చేసరికి నాకు ఎందుకో మళ్ళీ సేమ్ తరుణ్ చెప్పినట్టు క్యాసెట్ నాకే క్లియర్ ఉండే కొంచెం దిమాక్లా. సో అది వెంటనే నేనే తీద్దామని డిసైడ్ అయిన ఉండే సార్. అంటే జనరల్గా అందరూ భయపడిపోతారు కదా, సెన్సార్ వాళ్ళు ఏం రేటింగ్ ఇస్తారు నెక్స్ట్ అది అని చెప్పి. నేనే ఆరేసుకున్నా, అందుకే వేసేసుకున్నారు. నేనే ముందే వేసేసుకున్నా సార్. ఆర్ అంటే రిస్ట్రిక్టెడ్ డైరెక్ట్. అవునవును. సో అన్నిటికీ రెడీ అనమాట సార్. కొత్తగా ఏదైనా చేయాలంటే ఇట్లనే చేయాలి సార్, తప్పదు. ఇంకా ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. విశ్వక్ గారు ఇక్కడ ముందే అక్క ముందే మీరు వార్నింగ్ ఇచ్చారు కదా, లేడీస్ అండ్ కిడ్స్ మూవీకి దూరంగా ఉండాలి. లేడీస్ ఏం లేదు, నా ఫ్రెండ్స్ అందరూ లేడీస్ చూసి అన్నారు. లేదు, వీక్ హార్టెడ్ పీపుల్ చిల్డ్రన్ అన్న. అవును, అంటే వాళ్ళకి అవసరం లేకుండా అంత తీయడం అవసరం అంటారా? ఓన్లీ యూత్ ని ఉద్దేశించి ఇలాంటి డ్రగ్స్ మూవీ తీయడం అవసరం అంటారా? ఇప్పుడు చాలా చాలా ఉన్నాయి టీజర్లా, మీకు అవే కనిపిస్తున్నాయి. పబ్లోనే తీసారు కదా, మనకి ఏవి ఇష్టమో అవి ఎక్కువ కనిపిస్తుంటాయి అంతే జనాలకి. అయితే నేను డ్రగ్స్ చేస్తే మూతికి వస్తా అన్న లెవెల్లో ఫ్రస్ట్రేటెడ్ ఉంటా సినిమాలో. లిటరల్లీ
డ్రగ్స్ చేస్తే సంకనాకి పోతారు అని చెప్తున్నా సినిమాలో. ఓకే, అలా ఉంటే మీరు థియేటర్ వచ్చి చూస్తే అర్థమవుతుంది నిజంగా. 100% చూస్తాం. అయితే తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ డ్రగ్స్ మీద చాలా మీరు నా సినిమా చూస్తే సీఎం గారు కూడా పిలిచి సూపర్ రా అంటారు. నెక్స్ట్ నంది అవార్డు మీకే. అయితే నేను దాపెట్టుకునేది కాదుగా, మీ అందరి ముందే పెడతా కదా సినిమాలో నేను ఏ ఇంటెన్షన్తో తీసినా అన్నది మీకు సినిమా రిలీజ్ అయినప్పుడు అర్థమవుతుంది. సో నంది అవార్డు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. సారీ గద్దర్ అవార్డ్స్ మైక్ ఎవరికన్నా ఇవ్వాలా? లేదు, మీకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది క్రౌడ్ ని పిలుస్తున్నారు కదా ఈవెంట్ మేనేజ్మెంట్, అంటే సీటింగ్ కెపాసిటీ స్క్రీన్ లో ఎంత ఉందనేది ముందే మేనేజ్మెంట్ కి ఆ తెలుసు. థియేటర్ వాళ్ళు పట్టించుకుంటారు, మీకు ఎందుకు అంత స్ట్రెస్? ఏమన్నా ఒక ఆడియో రావట్లేదు కాదు, మీకు ఎందుకు అంత స్ట్రెస్? కెమెరాస్ సినిమా గురించి మాట్లాడదాం కదా. కెమెరాస్ కి ఆడియో ఈవెంట్ వాళ్ళకి చెప్తే ఏం చెయ్యాలి అని అడిగారు. మరి కెమెరాస్ ఎందుకు, మీడియాని పిలవడం? ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తే అరుస్తారు. మరి ఆడియో రావట్లేదు. ఓకే ఓకే, నెక్స్ట్ విశ్వ గారు ఇక్కడ ఇప్పుడు అక్క మీరున్నారు, మీరు సరే ఎవరు లేనప్పుడు మీరు కూడా మొన్ననేమో హీరో పేరు దిగానే ఆయనేమో అలా తయారయ్యాడు, ఈయనేమో ఇలా తయారయ్యాడు. మీరు మాట్లాడింది ఇప్పుడు ఎట్లనో కోచ్ చేస్తారు కానీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. సో మీరు అవి ప్రాబ్లం. దేని గురించి? మొన్ననేమో నాని అలా తయారయ్యాడు, ఇప్పుడేమో మీరు ఇలా తయారయ్యాడు. తయారవుడేంది, మీరు కూడా మర్యాద ఇవ్వాలి కదా మాకు. ఎవరన్నారు? మీరు అన్నది వెళ్తుంది లేండి, వెళ్తుంది, అన్నీ వెళ్తాయి. విశ్వ గారు మీకు ఏంటంటే ఏళ్ళు చూపిస్తారు, మేము చూపించినప్పుడు బాధ అవుతుంది మీకు. పర్లేదు, మూవ్ ఆన్ అయిదాం. కల్ట్ విల్ క్యారీ ఆన్ విత్ కల్ట్. ఒక నిమిషం, నానిలో వచ్చిన చేంజ్ గురించి అలా తయారయ్యాడు, ఇలా తయారయ్యాడు అని అంటారు గారు అన్నది ఒకటి ఉంటుంది పక్కన. అట్లా మీకు మాకు మధ్య ఎప్పుడు గారు ఉండదు, ఆ విషయం మీకు తెలియదు. లేలే, పదజాలం నాకు చాలా మంచిగా ఉంటుంది. విశ్వ గారు సార్, ఈ కల్ట్ టైటిల్ ఫస్ట్ మన ఎస్కేఎన్ గారిది కదా? తెలుసు సార్, నాకు తెలియదు. రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే, ఇదివరకు నేను రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే. మీరు ఒక ఇది ఎప్పటికీ నాదే. మీదేనా? యా సెన్సార్ అయిందండి ఇది? టీజర్ సెన్సార్ చేయించారా? లేదు సార్, వెళ్ళలేదా? రిలీజ్ కి ముందు వెళ్తా, సినిమా రిలీజ్ కి ముందు. సెన్సార్ ఇస్తారనుకుంటున్నారా? సెన్సార్ అవుద్ది అనుకుంటున్నారా? పడతా సార్, నా తంటాలు నేను పడతా ఇంకా ఇంతంతా మీరు పడతారు. కాదు విశ్వ గారు, ఇక్కడ సార్ సినిమా చూస్తే టీజర్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి, చాలా గ్రాండ్ స్కేల్లో చేశారు. బట్ రిస్ట్రిక్టెడ్ అని చెప్తున్నారు కొంతమంది. అంటే వీక్ హార్టెడ్ ఇంత ఫ్యామిలీస్ రావద్దు, వీక్ హార్టెడ్ రావద్దు, ఇంతమందిని రావద్దు అంటున్నారు. బట్ మరి వాళ్ళతో వచ్చిన దాంతో అంటే ఈ సినిమాకి ఏమో సార్, సినిమా అంటే పిచ్చి, ఒక మ్యాడ్నెస్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సినిమా తర్వాత సినిమా. ఇది డెఫినెట్లీ నేను తీయకపోతే ఈ జానర్లా, ఈ ప్లాట్లా, ఈ టైప్ ఆఫ్ వరల్డ్లా సినిమా రాదనిపించింది, ఇంకా తెగించి తీసేసిన అంతే. వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యం అంతే. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. విశ్వ గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు కదా, ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ ఫిల్మ్తోని. మీరు మొదలుపెట్టిన బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పారు కదా ఈ సినిమాతో. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఎక్స్టెండెడ్ క్యామియోలా ఉంటుందా, లేదంటే ఫుల్ లెంత్ ఉంటుందా వాళ్ళతో పాటు? సో బేసికల్లీ ఇట్స్ అ వరల్డ్ అండి. ఐఎమ్ సీయింగ్ ఇట్ యాజ్ అ బిగ్గర్ ఫ్రాంచైజీనే చూస్తున్నా కల్ట్ అనే సినిమా. సో ఫ్రాంచైజీ పరంగా చూసుకుంటే నేను 45 minutesకి వస్తున్నట్టు. సో 45th minute నుండి నేను ఉంటాను. మీరు చూసుకుంటే ఆవేశం ఫార్మాట్లో మీకు ఏ టైంలో అయితే ల్యాండ్ అవుతారో మనకు ఫహాద్ గారు, ఆ టైప్లో మీకు యూ విల్ సీ మై ల్యాండింగ్. బట్ నేను స్టోరీ బిల్డ్ చేసి సెట్ చేసినా మీకు కనిపించకపోయినా వినిపిస్తుంటాను నేను. అండ్ షూటింగ్ అప్డేట్ ఏంటి, ఎంతవరకు అయిపోయింది? అయిపోయింది సార్, లాస్ట్ ఒక 15-20 days ఒక లాస్ట్ షెడ్యూల్ ఉంది. ఒక యాక్షన్ పీస్ ఉంది, ఇంకొక వేరే అవుట్డోర్ షెడ్యూల్ ఉంది. అది చేస్తే ఫిల్మ్ ఇస్ రెడీ టు రిలీజ్. ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయిపోయింది సార్, మొత్తం కొట్టించేసారు సినిమాకి సార్. సో ఆ స్కోర్ చూసే వాచ్ ఇచ్చినట్టున్నారు. డెఫినెట్లీ సార్, అసలు దుమ్మలు అదురుతాయి ఆల్ ది బెస్ట్ థియేటర్లో. రవి బన్సర్ గారు సార్, రవి గారికి ఇవ్వండి. ఎస్ సార్. ఆ మ్యూజిక్ చూస్తుంటే అదిరిపోయింది సార్. మీకు ఇది కష్టం అనిపించిందా, లేకపోతే టాక్సిక్ ఆ మ్యూజిక్ కష్టం అనిపించిందా సార్? రెండు వేరే యాంగిల్ సార్, వర్కింగ్ స్టైల్. అది కూడా
టాక్సిక్ కూడా వైలెంటే, అది కూడా వైలెంట్, అది కూడా పెద్ద వైలెంటే ఉంది అంటున్నాను. టాక్సిక్ డిఫరెంట్, అది డిఫరెంట్ కాన్సెప్ట్ సార్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ సార్. తరుణ్ బాస్ గారు, తరుణ్ గారు హలో సార్. హాయ్ అండి. విశ్వక్ గారితో లాంగ్ కొలాబరేషన్ ఉంది, లాంగ్ అసోసియేషన్ ఉంది మీకు. ఎప్పుడన్నా మీకు అట్లాంటి వాచ్లు కానీ ఏదైనా గిఫ్ట్ ఇచ్చారండి మీకు ఇంతవరకు? ఆయన ఇచ్చిన దాంతో నేను ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకుతున్నా, అది వెనకాల జరుగుతూ ఉంటుంది. సో నో ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ మనీ బిట్వీన్ అస్, ఇట్స్ వీఆర్ ఫ్యామిలీ అండ్ వీఆర్ గ్రోయింగ్ టుగెదర్. ఓకే, ఇట్ విల్ ఆల్వేస్ బీ దర్. ఇప్పుడు నా అన్న ఎంత ఇచ్చిన, తమ్ముడు ఎంత ఇచ్చిన, నేను కూర్చొని లెక్కలు వేసుకున్నాను. ఓకే, మీ డైరెక్షన్లో ఆయన వర్క్ చేశారు విశ్వక్ గారు. విశ్వక్ గారు కట్ యాక్షన్ చెప్తుంటే మీ ఫీలింగ్ ఏంటి ఈ సినిమాలో? ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. ఆయన కట్ చెప్తున్నప్పుడల్లా ఐ ఫీల్ లైక్ హీస్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ కదా, హీస్ గ్రోయింగ్, సో 100% ఐ విల్ బీ ప్రౌడ్. ఓకే, ఈ ఒక పట్టాన యాక్సెప్ట్ చేసేవాళ్ళ సీన్ చేస్తుంటే మీరు ఒక పట్టాన యాక్సెప్ట్ చేసేవాళ్ళ సతాయించేవాళ్ళు మిమ్మల్ని? ఏది సీన్ చేస్తున్నప్పుడు ఒక పటాన ఓకే చేసేవాళ్ళ లేకపోతే మిమ్మల్ని కొస్తా సతాయించేవాళ్ళ? ఇది కావాలి నాకు, ఇలా చేయండి, ఇలా చేయండి. నేను ఈ సినిమాలో డైలాగ్ రాసిన యాక్టింగ్ చేయలేదు, ఓన్లీ డైలాగ్. సో అది ప్రీ ప్రొడక్షన్లో జరుగుతుంది. ఓకే, డెఫినెట్లీ చాలా కొలాబరేషన్ జరిగింది, కానీ నేను విశ్వాక్ ఆల్వేస్ సింక్లు ఉంటాం, వేవ్ లెంత్ ఇస్ సేమ్. సో ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. విశ్వక్ గారు సార్, యాక్షన్ మూవీస్ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ ఒక రేంజ్, ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. మీ కల్ట్ ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బాక్స్ ఆఫీస్? అని తెలిస్తే నేను బాబాజీ అవుతుండే కదా సార్. కానీ మనకుంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా లేదు సార్, అది నాకు ఫస్ట్ 5-6 సినిమాలకు ఉంటే, దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి సినిమాకి ఒకటే కష్టం పడి, 1 డే ఎట్ ఎ టైం, 1 ఫిల్మ్ ఎట్ ఎ టైం, ప్రతి సినిమాకి ప్రతిరోజు ప్రతి గంట ప్రాణం పెట్టే పనిచేస్తున్నాం. సో ప్రాసెస్ సార్. సినిమా అయితే ఎంత మ్యాడ్నెస్తో చేసినామో మీకు టీజర్ చూసినప్పుడు అర్థమై ఉంటుంది. ఓకే, ఒక హీరో 45 మినిట్స్ వరకు స్క్రీన్ మీద కనపడలేదు అంటే ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. నేను రాకపోవచ్చు సార్ సినిమాలో, కానీ సినిమా తీసి నడిపిస్తుంది నేనే అక్కడ. ఓకే, సో నేను కనిపించకపోయినా అనిపిస్తుంటా. ఓకే, చూస్తున్నంతసేపు. ఓకే, ఎంత ఉంటుంది సార్ సుమారుగా, ఎంత ఉంటుంది అసలు డ్యూరేషన్ ఇది? నాదేం లేదు సార్, వచ్చిన తర్వాత ఎండింగ్ వరకు ఐ మీన్ ద ఫిల్మ్. ఎన్ని బ్లాక్లు ప్లాన్ చేశారు ఫైట్? సినిమా రన్ టైమ్ మైట్ బి 2 or 10 minutes. ఓకే, ఎన్ని బ్లాక్లు ఉంటాయి ఫైట్స్? ఫైట్లా సార్, ఫైట్లు రకరకాలుగా ఉంటాయి. బిగినింగ్ నుండి నడుస్తూనే ఉంటుంది సార్. ఓకే, ఒక అరగంట ప్రశాంతంగా ఉంటారు సినిమాలో, అంతే, అదొక్కటి చెప్పగలను. ఓకే, ఫస్ట్ అరగంట ప్రశాంతంగా ఉంటారు సినిమాలో, అదొక్కటి చెప్పగలను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. విశ్వక్ గారు, ఇదివరకు చేసిన ఏరే డైరెక్టర్ కింద పనిచేసినప్పుడు, మీరు హీరోగా ఇతర డైరెక్టర్లు చేసినప్పుడు సినిమాలన్నీ కొద్దిగా ఫ్లాప్ అవ్వడం జరిగింది కదా. ఇప్పుడు మీరే డైరెక్టర్, మీరే హీరో కాబట్టి ఎంతవరకు హిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇదేంటి అదే క్వశ్చన్ తెలుగులో మళ్ళీ అడిగారు మీరు. కాదు, డెఫినెట్లీ సార్, ఇది డెఫినెట్లీ జానర్ బ్రేకింగ్ ఫిలిం. ఇప్పుడు ఇంకా మేము పోస్టులు కూడా పెట్టలేదు మా యూట్యూబ్లో, ఇప్పుడు రియాక్షన్ మాకు అర్థమైపోతుంది. డెఫినెట్లీ ఇట్స్ అ ఫస్ట్ ఇండియన్ స్లాషర్, అండ్ ఐ థింక్ జెన్జీ ఇప్పుడు నా జనరేషన్ నుండి ఇంకా బ్యాక్వర్డ్స్ వెళ్తుంటే, ఇంకా ద క్రౌడ్ గెట్స్ ద క్రేజియర్ దే గో ఫర్ దిస్ ఫిల్మ్. ఇట్స్ డెఫినెట్లీ చాలా న్యూ ఏజ్ సినిమా ఒకటి చేయాలని పని కట్టుకొని, అసలు లాభాలేంది లెక్కలు వేసుకోకుండా, బడ్జెట్ లేనిది, ఎంత లిమిట్లో చేయాలి లిమిట్ లేదు, చేసుకుంటూ ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపోయినాం అంతే. డెఫినెట్లీ ఇట్స్ హోల్ ఇంటెన్షన్ టు డెలివర్ ఎ న్యూ ఏజ్ సినిమా. మీ ఏ సినిమాకైనా సరే ఒక పెద్ద స్టార్ ఈవెంట్కి తీసుకొస్తుంటారు, ఈసారి ఎవరిని తీసుకొస్తారు? సార్ ఈసారి ఎవరిని తీసుకొస్తారు? చూద్దాం సార్, ఆ టైంకి చూద్దాం. తరుణ్ భాస్కర్ వస్తురు కదా అని మనం కూడా ఊకే వెళ్ళవద్దు కదా సార్. అట్లా విశ్వక్, ఇది బ్లడ్ షెడ్ ఫిల్మ్ కదా, సో ప్రాస్థెటిక్స్ ఎంతవరకు యూసేజ్ ఉంది, CGI ఎంతవరకు? 50-50 సార్, 50-50. బట్ ప్రాస్థెటిక్స్ ఇండియాలో ఉన్న అవైలబిలిటీ అనేది ఎంతవరకు? లేదు, మన తెలుగు అమ్మాయి బ్రహ్మాండంగా చేసింది, ఒక అమ్మాయి. DOP ఎస్ బ్రో. యా, సో
సరే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి లైక్ దెర్ ఆర్ నో రిఫరెన్సెస్ ఇన్సైడ్ ద ఇండియా కదా, సో ఇవన్నీ కూడా మోస్ట్లీ మన హాలీవుడ్ ఫిల్మ్స్ లేదంటే కొరియన్ ఫిల్మ్స్లో చూస్తున్నాము. సో ఆ రిఫరెన్సెస్ ఎంతవరకు తీసుకున్నారు, అట్ ద సేమ్ టైం న్యూ కైండ్ ఆఫ్ రిఫరెన్స్ మీరు క్రియేట్ చేయడానికి ఎంతవరకు స్కోప్ ఉంది? రెఫరెన్సెస్ అన్నీ డిస్కస్ చేసి అలాగే చేస్తాం. ఓకే, బట్ వాట్ ఆర్ ద న్యూ కైండ్ ఆఫ్ రెఫరెన్సెస్ యూ మైట్ హావ్ క్రియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్? రియల్ లైఫ్ పార్టీస్ నుంచి రెఫరెన్సెస్ తీసుకున్నాం బ్రో. యా తరుణ్, సో ఇది మోర్ ఆఫ్ అంటే ఇందులో మోర్ ఆఫ్ డైలాగ్స్ ఉండకపోవచ్చేమో బికాస్ మోర్ ఆఫ్ యాక్షన్ కాబట్టి. సో వాట్ ఈస్ యువర్ పార్ట్ ఇన్ దిస్? No, there were a lot of dialogues. There were a lot of dialogues and it was very creative. Our collaboration చాలా బాగుండే, చాలా ఇంట్రెస్టింగ్ వచ్చిండే, and it was a nice banter between Vishwak. I think it's going to be pretty entertaining for sure. తరుణ్ భాస్కర్ గారు, విశ్వక్ గారు, సార్ తరుణ్ భాస్కర్ గారు, విశ్వక్ గారు, విశ్వక్ గారు, అరే ఒక నిమిషం, విశ్వక్, డన్. నేను ఇప్పటి వరకు భయపడలేదు నా జీవితంలో. ఫస్ట్ టైం కల్ట్ టేజర్ చూసి భయపడ్డా. అంత యాక్టింగ్ చేస్తుండే ఆడు కూడా ఉండు సినిమాలో. సో ఇది నాకు తెలిసినంత వరకు ఇండియాలో R-rated ఫిల్మ్ ఇదే అనుకుంటున్నాను. అవును, పాస్ట్లో రాలేదు, ఫ్యూచర్లో వస్తే అంత డేర్ చేయరు ఎవరు ఇంత హెవీ బడ్జెట్ పెట్టి తీయటానికి. అవును. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ పిచ్చి సినిమా అంటే పిచ్చి అంతే. గాయత్రి భరద్వాజ్ గారిని క్యాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నువ్వు నా దగ్గర నుండి స్టార్ట్ చేసి తిప్పుతావు ఇటని. హీల్ స్టార్ట్ విత్ హీరో, స్లోలీ టేక్ యూ టర్న్ టు హీరోయిన్. చెప్పు గాయత్రి భరద్వాజ్ గారు. వాట్ మేడ్ యూ చూస్ గాయత్రి భరద్వాజ్ గారు ఇన్ కల్ట్ #కల్ట్? అది కాస్టింగ్ చేసినప్పుడు చూస్తాం కదా క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు అని చెప్పి. అండ్ ఐ సా ఫిలిం విత్ రవితేజ గారు. సో దాంట్లో చాలా షీ హ్యావ్ సౌత్ ఫేస్ అనిపించింది. సో ఐ వాంటెడ్ టు పోర్ట్రే హర్. సినిమా చూసినప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇది ఫస్ట్ ఇండియన్ స్లేషర్ ఫిలిం అన్నారు కదా. అవును. సో ఇప్పటి వరకు ఆ జానర్ని టచ్ చేయలేదు మన ఇండియాలో. అవును. సో చాలా రకాలుగా ఇప్పుడు ఉపేంద్ర గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఎలా అయితే కొత్త జానర్స్ని టచ్ చేస్తారో అలా ఫస్ట్ టైం విశ్వక్ సేన్ టచ్ చేస్తున్నాడు. సో చాలా దానికి ఇది కావాలి, గట్స్ కావాలి. అండ్ ఇంత హెవీ బడ్జెట్ మళ్ళీ అడుగుతున్నాను. సో ఏంటి అంటే సెన్సార్ ప్రాబ్లమ్స్ మేబీ వచ్చే ఛాన్స్లు ఉంటాయి కదా, అంటే R-rated ఇవ్వడానికి. నాకు ఈ సినిమా ఒక్క దగ్గర చూడలేదు నేను. ఉత్తి తెలుగులో ఆగిపోవాలను, హిందీలో అసలు నేను పెట్టుకోలేదు. ఐఎమ్ వెరీ బిగ్ డెడ్పూల్ ఫ్యాన్, మీ అందరికి తెలుసు. సో మొన్న డెడ్పూల్లో యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ చూసినప్పుడు కూడా పీపుల్ వర్ ఎంజాయింగ్. లైక్ బేసికల్లీ ఓకే, మనం ఏం వీఆర్ నాట్ థింకింగ్ రాంగ్ అనిపించింది. ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది వెన్ ఐ సా డెడ్పూల్. మీరు ఇప్పుడు కూడా డెడ్పూల్ 2ది టైటిల్ సీక్వెన్స్ ఫస్ట్ చూసిరంటే మ్యాడ్ అయిపోతారు. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ దట్. అండ్ అందుకే నేను స్పానిష్ జాపనీస్ అని పెట్టిన. అట్లీస్ట్ ఒకటికి అర్థం కాకపోతే ఇంకోటికన్నా అర్థమవుతుంది నా మ్యాడ్నెస్ అని. అండ్ లాస్ట్ క్వశ్చన్, టైటిల్ వెనకతల కొన్ని ఆకులు, ఆ తర్వాత టాబ్లెట్స్ ఇవన్నీ పెట్టారు కదా. సో అది దేనికి ఇండికేషన్ అండ్ దానివల్ల ఎలాంటి మెసేజ్ ఆడియన్స్కి ఇవ్వబోతున్నారు? ఇట్స్ నాట్ అ మెసేజ్. బేసికల్లీ సినిమా ఈజ్ ఆర్ట్. నేను ChatGPT అడిగినా నన్ను ఏమన్నా లోపలేస్తారు ఇప్పుడు అది పెట్టినందుకు. కానీ ఇట్స్ అన్ ఆర్ట్. బేసికల్లీ ఐఎమ్ ట్రయింగ్ టు సే సంథింగ్. అంటే ఇట్స్ ఎ వెరీ ట్రిప్పీ ఫిల్మ్ అండ్ చాలా ట్రిప్పీ పీపుల్ ఉంటారు సినిమాలో. బట్ సినిమా నుండి మెసేజ్ మాత్రం డెఫినెట్లీ లైక్ డూ నాట్ డూ డ్రగ్స్ అన్నది స్ట్రాంగ్గా కన్వే అవుతుంది మీకు. అండ్ ప్రీవియస్గా రిలీజ్ అయిన సినిమాలు రిజల్ట్ ఎలాగున్నా ఆడియన్స్ మాత్రం చాలా ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు. అవును, విశ్వక్ సేన్ హిట్ కొడితే బాగుండు అని. సో ఈ సినిమాతో న్యాయం చేస్తారు. ఎవడేమనుకున్నా ఫంకి నాకు హిట్టే. తరుణ్ భాస్కర్, అర్థమైందా? ఐ మేడ్ ఎ గ్రేట్ ఫిల్మ్. అది ఎంత దూరం పోతుందో మనం అందరం కలిసి చూద్దాం. తారక్ సార్, తరుణ్ భాస్కర్ గారు, తరుణ్ భాస్కర్ గారు సార్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ లేదా కామెడీస్ ఇలాంటి డైలాగ్స్ అయితే కొంచెం డిఫరెంట్ రాసుకోవచ్చు, జనరల్గా ఉంటుంది. బట్ ఇలాంటి యాక్షన్ ఫిల్మ్కి దట్టు కల్ట్ అనే పెట్టి ఇంత హై అండ్ యాక్షన్ ఫిల్మ్లో డైలాగ్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు సార్? ఏం లేదంటే ఒక సినిమా ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్. దానికి మళ్ళీ మనం ఒక బాక్స్ పెట్టొద్దు యాక్షన్ కామెడీ అని. యాజ్ అ ఫిల్మ్ మేకర్ అన్ని జానర్స్ చేయాలి, యాజ్ అన్ ఆర్టిస్ట్ అన్నీ చేయాలనేసే డిజైర్ ఉంటుంది కదా. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ కంప్లీట్లీ. తప్పకుండా నెక్స్ట్ నేను ఒక యాక్షన్ ఫిల్మ్ తీయొచ్చు, క్రైమ్ తీయొచ్చు. ఐ వాంట్ టు చేంజ్ డిఫరెంట్ జానర్స్. ఇది నా ఫస్ట్ స్టెప్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. తారక్ సార్, అంటే మీరు లాస్ట్ క్వశ్చన్, కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎసెంట్రిక్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు. అంటే అది బార్డర్ లైన్ సైకోపాత్ జోన్లో ఉంటున్నాయి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండింది అండ్ ఈ కల్ట్లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? యాక్చువల్లీ మీరు చెప్పింది నిజమే. కొంచెం ఆ సైకోనెస్ ఉంటుంది క్యారెక్టర్స్లో. ఈ సినిమాకి వచ్చినప్పుడు బేసికలీ ఈ నేను ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఏముందో, హీ ఈజ్ ద బ్యాడ్ గై
హూ ఇస్ ఇన్ టు డ్రగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది చెయ్యకూడదు అని చూపించడమే ఈడు. సో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు దిస్ వాజ్ అ వెరీ న్యూ థింగ్. సబ్స్టెన్సెస్ యూజ్ చేస్తాడు, స్నాటింగ్ చేస్తాడు, స్మోకింగ్ చేస్తాడు, డ్రింకింగ్ చేస్తాడు, అన్నీ చేస్తుంటాడు ఆ పార్టీలో. సో ఈ క్యారెక్టర్కి కొంచెం నేను రీసెర్చ్ చేసిన, లైక్ హౌ దీస్ పీపుల్ బిహేవ్, ఎలా ఇది ఉంటుంది, అండ్ ఆ సైకోనెస్ని కొంచెం తీసుకురావాలి. ఊరికే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒకే రకంగా సైకోనెస్ చూపిస్తే అది బాగుండదు, ఆ చేంజెస్ ఉండాలి. అది ఎలా చేయొచ్చు అని కొంచెం రీసెర్చ్ చేసుకొని చేసిన, అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు విశ్వక్ గారు. రవి బస్రూర్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సలార్. థ్యాంక్ యూ. సో సలార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అందరి లైఫ్లో బూస్టర్. సో ఇప్పుడు ఇందాక మీరు స్పీచ్ మాట్లాడుతూ ఒక పర్సనల్ రీజన్ షేర్ చేసుకున్నారు, పర్సనల్ థింగ్. సో అది ఎలా మీకు, అంటే మీకు ఒకరు వచ్చి ఇన్స్పైర్ చేశారో, సో సలార్ కానీ మీరిచ్చే మ్యూజిక్ చాలామందికి ఇన్స్పిరేషన్. సో కల్ట్లో ఎలా ఉండబోతుంది ఆ మ్యూజిక్, అండ్ హౌ ఇట్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు బిగ్ స్క్రీన్? యాక్చువల్లీ నార్మల్గా నా సౌండ్ ఐఎమ్ కొలాబరేటింగ్ విత్ సో మెనీ కంపెనీస్. దాంట్లో ఆ ప్రాజెక్ట్కి బట్టి నేను తీసుకొని వచ్చింటాను, ఒక ఈ కంపెనీ బాగుంటుంది అని. సో ఐ విల్ టేక్ ద శాంపుల్స్ ఫ్రమ్ దర్ కంపెనీ, అండ్ ఆర్ ఎల్స్ ఐ విల్ టెల్ దెమ్ సంథింగ్ యూనిక్ ఐ నీడ్. Like in this trailer, I have used violin, but different kind of. So it has to be registered. The register avali. So alanti mana team undi. So in this movie, you can expect every company andaru vachestaru. విశ్వక్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది సార్, వెయిట్ చేస్తున్నాం మేము కూడా. లైక్ అంటే ఇప్పటివరకు విశ్వక్సేన్ గారు అంటే మాస్, అది అందరికీ తెలిసిందే. బట్ ఈ టీజర్ చూసినప్పుడు ఈ ఫైట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్లో కానీ మీరేమన్నా కొత్తగా వర్కౌట్ చేసిన అవి ఉన్నాయా? అంటే లైక్ అంటే ఇప్పుడు వస్తున్న ఈ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లు ఇవన్నీ కూడా మేము చూస్తే ఎలా నరకాలి, ఎలా చంపాలి అని చాలా చక్కగా కళ్ళకట్టిన చూపిస్తున్నారు. సో ఈ స్టైల్లో మీరేమన్నా కొత్తగా యాక్షన్ సీక్వెన్స్లో ఏమన్నా? డెఫినెట్లీ ఇది గోర్ ఉంటుంది, కానీ ద ఫిల్మ్ హ్యాస్ వెరీ గుడ్ స్వాగ్. మీకు ఆ స్వాగ్ ఎక్కడ మిస్ కాదు. అండ్ చెప్పినా కదా, ఫస్ట్ అరగంటనే ప్రశాంతంగా ఉంటుంది సినిమా, దాని తర్వాత రకరకాలుగా ఇట్ కీప్స్ యూ ఆన్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్. సో డెఫినెట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఇప్పటిదాకా ప్రతిరోజు ఏదైనా చేస్తే ఇది నేను చూసిన, ఇది నేను చెయ్య అంటుండే. సో నేను ఏదైనా చూడందే చేసిన ఈ సినిమాలో. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి అ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ అండ్ మీరు కూడా చాలా వరకు మేకవర్ అయ్యారు. అండ్ ఈ యాస్టాక్ కల్ట్లో మీరేమన్నా కొత్తగా నేర్చుకున్నది ఉందా? నేను నేర్చుకుంది బేసికల్లీ నేర్చుకున్న దానికంటే ఇట్ మేడ్ మీ ఎమోషనల్. ఆల్ మై యాక్టర్స్ దగ్గర 100 మంది కొత్త వాళ్ళతో చేస్తున్నా. ఎవ్రీబడి అండర్స్టూడ్ మై పెయిన్ అండ్ మై ఇంటెన్షన్ అండ్ మై మ్యాడ్నెస్ టువర్డ్స్ దిస్ ఫిల్మ్. వాళ్ళందరిలో ఏ ఒక్కరు లేకపోయినా కూడా ఐ కుడెంట్ మేక్ దిస్ ఫిల్మ్. సో అంతమంది నన్ను బిలీవ్ చేసిర్రు. దట్ వాజ్ ఎ ఎమోషనల్ మూమెంట్. అండ్ వాళ్ళందరూ పేషెంట్గా నాతో పాటు, ఎందుకంటే వన్ డే వన్ యాక్టర్ విల్ షైన్, వన్ డే అనదర్ యాక్టర్ విల్ షైన్, బట్ ఎవ్రీబడి విల్ షైన్ ఇన్ ద హోల్ ఫిల్మ్. నేనే ఉండదు చూస్తే అసలు. ఈవెన్ బిఫోర్ మీ యూ సీ ఆల్ ది 100 యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, బట్ ఐ కమ్ లేట్. బట్ ఇట్ డజంట్, దిస్ ఫిల్మ్ ఈజ్ ఇన్కంప్లీట్ విత్ ఎనీ వన్ యాక్టర్. సో వాళ్ళందరూ కలిసి నా కోసం నిల్చున్నప్పుడు ఐ థింక్ ఇట్ మేడ్ మీ వెరీ ఎమోషనల్. నేర్చుకున్న దానికంటే ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. థ్యాంక్ యూ సార్, వెయిటింగ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చందు. థ్యాంక్ యూ విశ్వక్ గారు. లాస్ట్ అంజలి. విశ్వక్ గారు, సో టీజర్ చూడడానికి కల్ట్ యాక్టర్స్ ఉండండి. హలో యా, టీజర్ చూడడానికి అయితే చాలా బోల్డ్గా ఉంది. సో మార్కో సినిమా చూసినప్పుడు ఎలా అయితే మొహం అడ్డు పెట్టుకొని చూసానో టీజర్ అలా చూశాను. బట్ వన్ థింగ్ ఏంటి అని అంటే, ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ మీరు తీసుకుంది. ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడున్న యూత్ ఏం చేస్తున్నారంటే, అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ దే ఆర్ యూజింగ్ అనుకోవచ్చు. బట్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చూసినప్పుడు మీరు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అఫ్కోర్స్ ఇది వాడకూడదు, దీన్ని వల్ల వాడితే ఏమవుతుందో ఎఫెక్ట్స్ చూపిస్తారు, బట్ కొత్తవి ఏమైనా వాళ్ళు నేర్చుకోవచ్చేమో. సో వాట్ ఇస్ ద మెసేజ్? డెఫినెట్లీ చేస్తే నాశనం అయిపోతారని అర్థమవుతుంది సినిమా చూస్తే. అదే ఇంటెన్షన్తో తీసినుండే. అండ్ మీరు మార్కోతో కంపేర్ చేసిర్రు. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. మార్కో హ్యాస్ ఎ వైలెన్స్ ఆఫ్, దాంట్లో మీరు చూడవచ్చు కొంచెం చిన్నపిల్లల్ని, లేడీస్ని. సో ఆ సైడ్ అసలు వెళ్ళదు ఈ సినిమా, ఆ డైరెక్షన్లో వెళ్ళదు. ఆ రకమైన దట్ ఫిలిం ఆల్సో రాన్ వెరీ వెల్. అండ్ లిటరల్లీ దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నప్పుడే నాకు ఇంకా బాగా నచ్చినుండే, రవి సార్ కెన్ డూ దిస్ ఫిలిం అని. బట్ డెఫినెట్లీ దిస్ ఫిలిం డోంట్ గో ఇన్ దట్ డైరెక్షన్, డిస్టర్బింగ్ డైరెక్షన్లో వెళ్ళదు.
ఇట్ విల్ బి గోర్ బట్ వెరీ స్టైలిష్ అండ్ వెరీ మజా వస్తుంది చూస్తుంటే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్కా దాస్, విశ్వక్సేన్ ఫ్యాన్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ రా అందరికి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ ఆల్ మై కల్ట్ యాక్టర్స్. అరే కొంచెం జాగ్రత్తగా చూసి ఓన్లీ కల్ట్ యాక్టర్స్ మీదికి పిలవరా. యా, ఒక్కసారి వాళ్ళు ఒక ఫోటో కోసం వచ్చేయండి. యా రండి. అయిపోయిన తర్వాత కల్ట్ లో చేసిన యాక్టర్స్ మాత్రం ఒక పిక్చర్ Chairs clear. రండి. చైర్స్ క్లియర్ చేయండి స్టేజ్ మీద నుంచి. ఫర్ దిస్ పిక్చర్ సందీప్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ సందీప్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఏంటి బాధ. థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి విశ్వక్సేన్ గారి అభిమానులందరికీ Thank you, brother. ప్రత్యేకమైన Thank you.